నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం అయితే మనం సీఎం ఇంటి ముందు అయితే ఉన్నాము. ఇక్కడ గురుకుల వాళ్ళు అయితే నిరసన తెలుపుతున్నారు. మరి వాళ్ళు ఎందుకు నిరసన తెలుపుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాము. స్పందించట్లేదు కదా, ఇన్నిసార్లు వచ్చినాము, 5 నెలల నుంచి తిరుగుతున్నాము, స్పందించట్లేదు కాబట్టి మీ మాట మీద నమ్మకంతో మేము ఇన్ని నెలలు ఆగినాము. మీరు మాట తప్పి ఈరోజు ఇంటీరియం ఆర్డర్స్ని లెక్క చేయకుండా, కోర్టు తీర్పుని లెక్క చేయకుండా మీ ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ సీఎం అన్ని చిన్న చిన్న విషయాలకి స్పందించే సీఎం ఇంత పెద్ద విషయాన్ని 3000 కుటుంబాలకు సంబంధించిన విషయానికి స్పందించట్లేదు. కాబట్టి మేము కూడా సీఎం స్పందించే వరకు ఇక్కడనే వచ్చి కూర్చుంటాము. ప్రతిరోజు వస్తాము. మీరు కాలబేరానికి వస్తారు అనుకుంటారా? మిమ్మల్ని గెలిపించిన పాపానికి మీ దగ్గరకు వస్తారు అనుకుంటారా? తెలియదు. కానీ ప్రతిరోజు ఇంకా మాకు వేరే దిక్కు లేదు, మీ దగ్గరికి వచ్చి మీరే న్యాయం చేయండి అని చెప్పి ప్రతిరోజు ఇట్లా తిరుగుతాం. ఇట్లా తిరుగుతాము. ఇప్పుడు మేము ఇట్లా రోడ్డు మీద ఉండడానికి కారణం మాత్రం మీరే, అది గుర్తుపెట్టుకోండి. స్పందించట్లేదు కదా, ఇన్నిసార్లు వచ్చినాము, 5 నెలల నుంచి తిరుగుతున్నాము, స్పందించట్లేదు కాబట్టి మీ మాట మీద నమ్మకంతో మేము ఇన్ని నెలలు ఆగినాము. మీరు మాట తప్పి ఈరోజు ఇంటీరియం ఆర్డర్స్ని లెక్క చేయకుండా, కోర్టు తీర్పుని లెక్క చేయకుండా మీ ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ సీఎం అన్ని చిన్న చిన్న విషయాలకి స్పందించే సీఎం ఇంత పెద్ద విషయాన్ని 3000 కుటుంబాలకు సంబంధించిన విషయానికి స్పందించట్లేదు. కాబట్టి మేము కూడా సీఎం స్పందించే వరకు ఇక్కడనే వచ్చి కూర్చుంటాము. ప్రతిరోజు వస్తాము. మీరు కాలబేరానికి వస్తారు అనుకుంటారా? మిమ్మల్ని గెలిపించిన పాపానికి మీ దగ్గరకు వస్తారు అనుకుంటారా? తెలియదు. కానీ ప్రతిరోజు ఇంకా మాకు వేరే దిక్కు లేదు, మీ దగ్గరికి వచ్చి మీరే న్యాయం చేయండి అని చెప్పి ప్రతిరోజు ఇట్లా తిరుగుతాం. ఇట్లా తిరుగుతాము. ఇప్పుడు మేము ఇట్లా రోడ్డు మీద ఉండడానికి కారణం మాత్రం మీరే, అది గుర్తుపెట్టుకోండి. స్పందించట్లేదు కదా, ఇన్నిసార్లు వచ్చినాము, 5 నెలల నుంచి తిరుగుతున్నాము, స్పందించట్లేదు కాబట్టి మీ మాట మీద నమ్మకంతో మేము ఇన్ని నెలలు ఆగినాము. మీరు మాట తప్పి ఈరోజు ఇంటీరియం ఆర్డర్స్ని లెక్క చేయకుండా, కోర్టు తీర్పుని లెక్క చేయకుండా మీ ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ సీఎం అన్ని చిన్న చిన్న విషయాలకి స్పందించే సీఎం ఇంత పెద్ద విషయాన్ని 3000 కుటుంబాలకు సంబంధించిన విషయానికి స్పందించట్లేదు. కాబట్టి మేము కూడా సీఎం స్పందించే వరకు ఇక్కడనే వచ్చి కూర్చుంటాము. ప్రతిరోజు వస్తాము. మీరు కాలబేరానికి వస్తారు అనుకుంటారా? మిమ్మల్ని గెలిపించిన పాపానికి మీ దగ్గరకు వస్తారు అనుకుంటారా? తెలియదు. కానీ ప్రతిరోజు ఇంకా మాకు వేరే దిక్కు లేదు, మీ దగ్గరికి వచ్చి మీరే న్యాయం చేయండి అని చెప్పి ప్రతిరోజు ఇట్లా తిరుగుతాం. ఇట్లా తిరుగుతాము. ఇప్పుడు మేము ఇట్లా రోడ్డు మీద ఉండడానికి కారణం మాత్రం మీరే, అది గుర్తుపెట్టుకోండి. డౌన్ మెరిట్ లిస్ట్ వెంటనే, డౌన్ మెరిట్ లిస్ట్ బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులు వెంటనే, బ్యాక్లాగ్స్ లేకుండా పోస్ట్ న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. గురుకులాలో బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులు వెంటనే, గురుకుల అభ్యర్థుల గురుకులాలో పోస్టులను వెంటనే, గురుకులాలో బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులను వెంటనే. స్పందించాలి, 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 స్పందించాలి. ప్రభుత్వం వెంటనే గురుకుల అభ్యర్థులకు న్యాయం